తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 3 దశల్లో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక నవంబర్ 27 నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే ప్రత్యేకంగా 10 లక్షల రూపాయలు ఇస్తానని ఆయన ప్రకటించారు. అయితే ఈ అవకాశం కరీంనగర్ ఎంపీ సీటు పరిధిలోని గ్రామాలకు మాత్రమే అని స్పష్టం చేశారు. ఇక ఏకగ్రీవ పంచాయతీలకు 5 లక్షలు ఇస్తానని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నయా పైసా నిధులు లేవని, నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు కేంద్ర నిధుల కోసమే అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇక ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని బండి సంజయ్ స్పష్టం చేశారు. అలాగే బీజేపీ ఓసారి మాట ఇస్తే తప్పదు, మీ బండి సంజయ్ ఎన్నడూ చేసేదే చెప్తాడు, చెప్పేదే చేస్తాడు అంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులుగా ఏకగ్రీవం చేస్తే ఆ గ్రామాలకు 10 లక్షల చొప్పున ప్రోత్సాహక నిధులిస్తానని మాట ఇస్తున్నా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారాయన. ఇక కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో గ్రామ పంచాయతీలకు నయా పైసా ఇవ్వలేదని అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలోనూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి పైసా ఇవ్వలేదని ధ్వసమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో సర్పంచులు అప్పు తెచ్చి మరి గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేశారని, ఆ తరువాత బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు బండి సంజయ్.